వెల్కమ్ టు ఫుడ్ ట్రీ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనము ఆలు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు, ఒక 3 నుంచి 4 ఉల్లిపాయలు ఇలా పొడవుగా కోసి ఉంచుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక 6, అల్లం ముక్క ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు ఒక 4 నుంచి 5, మిరియాలు ఒక 10 నేను లెక్కబెట్టి తీసుకున్నాను. అలాగే జీలకర్ర పౌడర్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఉప్పు ఒక 3/4 టేబుల్ స్పూను, కరివేపాకు రెబ్బలు. ముందుగా మనము ఈ ఆలుగడ్డలు శుభ్రంగా కడిగి మనము ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకోవాలి. ఒక 100 ml వాటర్ తీసుకుని ఆలుగడ్డల్ని ఇలా మిడిల్లోకి కట్ చేసి మనం 2 స్టీమ్స్ హైలో, 1 స్టీమ్ సిమ్లో ఉంచి, అంటే మెత్తగా రావడం కోసం నేను 1 స్టీమ్ సిమ్లో కూడా రాయించుకున్నాను. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనము ఈ పొట్టు అనేది ఒలిసి ముక్కలుగా, పెద్ద సైజు ముక్కలుగా కోసి ఉంచుకోవాలి. మనకి ఈ ఆలుగడ్డలు ఆరే టైంలో ఉల్లిపాయ వేయించుకుందాము. మనకి ఈ మూకుడు వేడెక్కిన తర్వాత ఒక గరిటెన్నర ఆయిల్ తీసుకోవాలి. స్టవ్ నేను ఇప్పుడైతే హైలోనే ఉంచుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు, ఈ ఆవాలు చిటపట అంటున్న టైంలో, స్టార్ట్ అయిన టైంలో మనం కాస్త మినప్పప్పు, ఈ ఆలుగడ్డ ఫ్రై ఇలా ప్రిపేర్ చేసుకున్నది అన్నిట్లోకి కూడా, మనకి అన్నంలోకి, చపాతీలు, పూరి, ఆ తర్వాత మనం పరోటా ప్రిపరేషన్కి దేనికైనా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆవాలు, మినప్పప్పు 2 వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి వాలికల్లాగా కోసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇది ఇప్పుడు నేను స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకుంటాను. ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఎర్రగా వేగేంత వరకు మనం ఇది వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనం ఆలు ముక్కలు ఉడకబెట్టే ప్రాసెస్లో కూడా ఒక 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 100 ml వాటర్లో ఒక 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మనం వేయించుకుంటే చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత మనం ఉల్లిపాయ వేగేంత టైంలో ఏదైతే పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఆ తర్వాత అల్లము ముక్క, తర్వాత వచ్చేసి మిరియాలు, జీరా పౌడర్ కూడా నేను దీంట్లోనే వేసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ వేసుకుని ఉంచుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత మనకి ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయ ఇలా నీరంతా పోయి ఇలా మనకి కొంచెం బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతున్న టైంలో మనం ఈ పేస్ట్గా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లము, జీలకర్ర పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఈ పచ్చిదనం అంతా పోయేంత వరకు 1 నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలో, ఆయిల్లో వేగడం మూలంగా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట కూరకి. ఈ ఆలు అనేది మనకి మంచి ఎనర్జీ గివింగ్ ఫుడ్. ఇప్పుడు క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న ఆలు, ఆ తర్వాత వచ్చేసి మిగతా సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి పసుపు, ఇవన్నీ యాడ్ చేసుకుని మనకి ఈ ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ మిక్స్ ఏదైతే ఉందో ఈ మొత్తం కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకుంటే మనకి ఆలుకి ఈ కూర అంతా ముందుగా వేయించుకుని ఉంచుకున్న అన్నీ కూడా చక్కగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇది మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకునైనా కూడా దగ్గర నుంచుని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవచ్చు. లేదంటే సిమ్లో ఉంచేసుకుని ఒక 10 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మనకి అడుగంటకుండా
వేయించుకుంటే మనకి కూర మొత్తం కూడా ప్రిపేర్ అయిపోయినట్లే. ఇంకా ఇప్పుడు చూడండి, మనకి ఇలా కొంచెం అడుగున రెడ్డిష్గా స్టార్ట్ అవుతుంది కదా, అలా స్టార్ట్ అవుతున్నప్పుడు మనం ఒక 10 నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆయిల్ కూడా పైకి వస్తూ ఉంది చూడండి, ఇది ఉడికినట్లుగా. ఈ టైంలో నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, అన్నము, చపాతీ, దోశ అన్నిట్లోకి కూడా మనకు ఉపయోగకరంగా ఉండేటట్లుగా ఆలు కూర ప్రిపరేషను. అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.